దాన్ని ఏం చేశారు, వద్దు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఒక ఇద్దరు వెళ్ళిపోవడానికి, ఈ డిపో నుంచే ఇద్దరు వెళ్ళిపోవడానికి లెటర్లు పెట్టింది. మరి అంత వెనక బాబోయి పని వద్దు అని పారిపోయి అంత ఏడీసీలు అంత అవసరం ఉంది. మీరు చేసేది చేస్తున్నారా? ఇప్పుడు కండక్టర్లు ఎక్కడ దాకా ఎందుకు ఫ్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఈ కండక్టర్లు అనేక రకమైన బాధలు పడతా ఉన్నారు. జిమ్ములు హ్యాంగ్ అయిపోతున్నాయి. దాని గురించి ఎంతవరకు పట్టించుకోరు. హ్యాంగ్ అయిపోతున్నాయి సార్ అని చెప్తే సర్వీస్ చేస్తున్నారు, దానికి పెక్కలు ఎట్టుకోండి, మేము జిమ్ములు ఇచ్చాం, జిమ్ములు ఇస్తే సరిపోతా. ఆ జిమ్ములు పనిచేయలేదు సార్, ఛార్జింగ్ ఎక్కట్లేదంటే అవి వైర్లు కొనుక్కోండి పెట్టుకున్నాను. వైర్లు కూడా మేమే కొనుక్కు పెట్టుకున్నాం సార్ అని చెప్పాం. ఆ వైర్లు కాదు, అది పెట్టుకుంటూ పని చేస్తే బాగా పని చేస్తే నిన్న మీటింగ్లో అడిగితే ఏం చెప్పారు, వైర్లు పెట్టుకున్నాను. వైర్లు పని చేయట్లేదు సార్, ఛార్జింగ్ ఎక్కట్లేదు, హ్యాంగ్ అయిపోతున్నాయి టికెట్లు. బండిలో నేను 120 మంది 140 మంది బస్సులో ఎక్కేస్తున్నారు, ఏంటి పరిస్థితి, డ్రైవరు కండక్టర్లో ఎక్కడ పడితే అక్కడ చనిపోయే పరిస్థితి ఉంది అని అంటే, అది లేదు సర్వీస్ చేస్తున్నారు, రోజు దానికి క్లీన్ చేస్తున్నారు, నీట్గా వస్తాయి అన్నీ వస్తాయని చెబుతున్నారే కానీ ఎక్కడికక్కడికి మసి పూసి మారేడుగా చేసే పరిస్థితి వచ్చింది ఈ డిపోలో. మరి డిఎం గారు, సిఐ గారు మా సమస్యల్ని త్వరగా తీసుకుని పరిష్కరించాలని చెప్పి మరి ఈ ఏడీసీలని సరిగ్గా యథావిధిగా ఇప్పుడు ఇచ్చిన ఏడీసీలు యథావిధిగా పనిచేసుకుంటే వాళ్ళ పని ప్రశాంతంగా చేసుకుని వెళ్తారు. అలాగే డ్రైవర్లు కాదండి, హైదరాబాద్ మార్షల్ని ఆర్ఎం గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారంగా ఆ రోజు ఆదేశాల ప్రకారం మళ్ళీ చార్ట్లు వేసాక మనం చార్ట్లు వేసేటప్పుడు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. దాని ప్రకారంగానే చార్ట్లు ఇప్పుడు యథాప్రకారం ఎలా ఉన్నాయో చార్ట్లు అలా నడపాలని 2 మార్షలు దాన్ని తీసి 2.5 మార్షలు వేసే వరకు ఈ కార్యక్రమం మాది కొనసాగుద్ది. అలాగే ఉద్యోగస్తులు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు రేపు ధర్నాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ అదేదంటే రిలే పాస్టులు కూడా ఉంటాయి, నిరాధ్యక్షులు కూడా జరుగుతాయి. మరి ఈ కార్యక్రమాలు ఇక్కడి నుంచి రేపు కూడా ధర్నా ఉంటుంది. రేపు ధర్నా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చుని అక్కడి నుంచి కార్యక్రమాలు అయితే నిర్ణయిస్తాం. రిలే పాస్టులు ఉంటాయి, అన్నిటికీ కూడా సహకరించి మన కోరికలు కాదండి మన సమస్యలు పరిష్కరించుకునే వరకు కూడా మరి ఈ కార్యక్రమ ఉద్యమం అయితే మటుకు ఆగదు. మరి ఈ అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి డిఎం గారికి గ్యారేజ్లో ఎంఎఫ్ గారి విషయం అయితే దాదాపుగా దాడి ఎక్కువైంది. ఎప్పుడైనా మేము లోపలికి వెళ్తే ఏదైనా విషయం మీద లోపలికి వెళ్తే ఎంఎఫ్ గారు ఏం చేస్తారు, నీకేం పని లోపలికి వచ్చామంటారు. ఒక డ్రైవర్ సమస్య చెప్తే ఆ సమస్యను మా సరిగ్గా అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేదు, వాళ్ళు ఫోన్ పని చేస్తే పని చేయకుండా మేము వెళ్తాం. ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఆ సమస్య నిన్న టైర్ పంచర్ అయిందా లేకపోతే బోల్ట్ ఊడిందా, టైర్ ఏంటి ఇది బిగించుకుని రమ్మంటారు, తాడు కట్టుకురండి అంటారు, తాడు కట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత దాని సమస్య ఏంటనేది పరిష్కరించమనంటే నీకేం సంబంధం, లోపలికి వచ్చాడు నాయకుడిగా నేను వస్తా, మాట్లాడే హక్కు నాకుంది, నాయకుడిగా వచ్చి మాట్లాడి ఎవరొకరు పంపించాలి కదా, పంపించుకోకుండా నీకేం సంబంధం అంటది. ఏ పనికైనా ముందు మనం వెళ్ళినప్పుడు అక్కడ సామరస్యంగా వాళ్ళకదు. కానీ మా విజిలెన్స్ దాని మీద మా గ్యారేజ్ సెక్రటరీ గారు ఏదో లెటర్ పెట్టారంట, లెటర్ మీద డిఎం గారు 2 సార్లు పిలిచి మాట్లాడారే కానీ దాన్ని మరి పరిష్కరించకుండా నేను 5 మాట్లాడలేదని చెప్పి మరి డిఎం గారు నేను మాట్లాడలేనని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ విజిలెన్స్ వాళ్ళకి తెలియపరచాలి. డిపో మేనేజర్ గారు ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఇదిగో ఈ లెటర్ నాకు ఇచ్చారు, ఈ లెటర్ని మీరు విజిలెన్స్ వాళ్ళకి పంపించండి, విజిలెన్స్ ఇచ్చారు, మీరు ఏం చేస్తారని డిపో మేనేజర్ గారు అడిగి తెలుసుకోవటం మరి మంచిది. దాన్ని కూడా చూసి పరిష్కరించాలని చూస్తూ మరి అధ్యక్షుల వారిని ఇంకా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డిపో సెక్రటరీ రాజు గారు ధన్యవాదాలు. రాజు గారు చెప్పినట్టు ఈ సమస్యలు చాలా చిన్న సమస్యలు తీర్చుకుంటూ అయిపోయాయి. కానీ ఎందుకో కక్ష కట్టి మన మీద పని భారం పెంచడానికి మన అధికారులు చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఏం పని మీకు పక్కన మనం గవర్నమెంట్లో కలిసామనే కానీ ఆ ప్రతిఫలాలు మనకేం అందట్లేదు. ఇప్పుడు బయట ఏదైనా అధికారి డ్రైవర్, జీప్ డ్రైవరో కార్ డ్రైవరో ఉన్నాడంటే ఆ కారు తీసుకెళ్తాడు, ఆయన ఆఫీసులో ఉంటాడు, ఈయన బయట ఉంటాడు, ఆఫీస్ అయిపోయాక ఆయన ఇంటికి వెళ్తాడు. మన దౌర్భాగ్యం ఏందో, 8 కిలోమీటర్లు తిరగాలి, నీకు డ్యూటీ ఉంటేనే మార్కులు ఇస్తాము. హైదరాబాద్ డ్యూటీ చేసి వచ్చే 2 మార్కులు ఏంటండి అసలు, ఎన్నాళ్ళు బ్రతుకుతాం. ఇప్పటికే యావరేజ్గా రోజుకు ఒకటి చచ్చిపోతూ ఉన్నారు ఆర్టీసీలో. అంటే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి డెలివరీ చేసేటంటే అందరిని చంపేసి డెలివరీ చేసేటట్టు ఉంది మన అధికార గణం. అందుకని మన రాజుగారు చెప్పినట్టు ఈ డిపోలో ఉన్న సమస్యలను తీర్చి, చిన్న సమస్యలు తీర్చి ఏడీసీలు పుష్కలంగా వచ్చినప్పుడు వాళ్ళు విధులు అయ్యా నీకు ఈ డ్యూటీ అని
వాళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళని భయపెట్టకుండా ఇదిగో ఈ పనులు ఇలా ఉంటాయి, ఈ పనులు ఇలా ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ఒక ట్రైనింగ్ అయినాక చేస్తే బాగుంటుంది. వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ డ్యూటీలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే డిఎం గారికి మన ఎంఎం గారి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఒక లెటర్ ఇచ్చిందమ్మా. ఆ లెటర్ మీద డిఎం గారు మాట్లాడారు, దాని గురించి చూస్తూ ఉన్నారు. దాని మీద ఇంతవరకు మనకి జవాబు రాలేదు. సో మనం ఇప్పుడు ఇంకో డిమాండ్ ఏంటంటే ఎంఎం గారి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వెంటనే వేయాలి, గట్టి డిమాండ్. ఇంకా మన ఎంఎం గారు దాడులు అయితే ఎక్కువైపోయినాయి లోపల స్టాఫ్ మీద. ప్రతిదానికి చిన్న చిన్న దానికి రిపోర్ట్లు రాస్తున్నారు, చాలా పక్షపాత ధోరణి చూస్తున్నారు. ఇంకోటి నేను ఈ ధర్నా ఒకటి అప్పీల్ చేస్తున్నా, అసలు ఇప్పటివరకు ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి, ఎలాంటి ఫెయిల్యూర్స్ అయ్యి, అట్లా ఎన్ని కిలోమీటర్లు క్యాన్సిల్ అయినాయి, ఎవరెవరికి ఛార్జ్ షీట్లు ఇచ్చారు, ఎవరికి పనిష్మెంట్లు ఇచ్చారు. అసలు ఈ ఒక్కటి విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తే ఎంఎఫ్ గారి పక్షపాత వైఖరి క్లియర్గా బయటపడుతుందని నేను ఈ ధర్నాముఖంగా అప్పీల్ చేస్తున్నా. సో ఈ కార్యక్రమానికి మన మిత్రులందరూ మన పిలుపు మీదకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిసిఎస్ డెలిగేట్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధర్నా 2 రోజుల నుంచి మనం